డిమాండ్ చేసిన పరిస్థితి. ఇక రెడ్డిల్లో కూడా పోటీ ఉంది. ముగ్గురు రెడ్ల మధ్య ప్రధానంగా పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, మూడో వ్యక్తి మల్రెడ్డి రంగారెడ్డి. దీనిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ క్లియరెన్స్ ఇచ్చింది ఆల్మోస్ట్ అని చెప్తున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఖాయం. ఎందుకంటే ఆయన పార్టీలో బీజేపీ నుంచి మళ్లీ జాయిన్ అయ్యేటప్పుడే అష్యూరెన్స్ ఇచ్చారు ఆయనకు. ఆయనైతే నాకు హోంమంత్రి పదవి కావాలనుందని కూడా చెప్పేశారు. అయితే అక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే నల్గొండలో ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు మంత్రి పదవి ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఇద్దరు రెడ్లు అవుతున్నారు. సో నల్గొండ జిల్లా ముగ్గురు రెడ్లు అవుతారు ఆయనకు మంత్రి పదవి ఇస్తే. సో ఒకటే జిల్లా నుంచి ఇద్దరు అన్నదమ్ములకి ముగ్గురు రెడ్లకి ఇస్తే ఎట్లా ఈక్వేషన్ ఎట్లా పోతుంది అని కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. దానికి వ్యతిరేకంగా జానారెడ్డి ఆయన లెటర్ ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాకు హైదరాబాద్కు మంత్రివర్గంలో ప్రాతినిధ్యం ఇవ్వాలి, లేకపోతే ఎట్లా కదా. హైదరాబాద్ రంగారెడ్డి కలిపి మీకు పాపులేషన్లో తెలంగాణ పాపులేషన్లో 1/3 పాపులేషన్ ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డిలోనే ఉంది. 33%కు రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా క్యాబినెట్లో? ఇప్పుడు లేదు కదా. సో ఈ హైదరాబాద్ రంగారెడ్డి నుంచి ఒక్కళ్లే గెలిచారు కాంగ్రెస్ పార్టీ నుంచి, మల్రెడ్డి రంగారెడ్డి. రెండో వ్యక్తి మొన్న గెలిచారు బై ఎలక్షన్స్లో కంటోన్మెంట్ నుంచి శ్రీ గణేష్. సో ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రం ఉన్నారు ఇప్పుడు. ఆయన ఎస్సీ అరవమాల సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి, మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం. సో ఆయన ఏమంటారు, నేను 1994లో ఎమ్మెల్యేగా గెలిచాను మల్రెడ్డి రంగారెడ్డి, 30 సంవత్సరాల నుంచి నేను పార్టీలో ఉన్నా, సేవలు అందిస్తున్నా, సీనియర్ ఎమ్మెల్యేను, రంగారెడ్డి నుంచి ఏకైక వ్యక్తిని. రంగారెడ్డికి మంత్రి పదవి లేకపోతే ఎట్లా, హైదరాబాద్ లేకపోతే ఎట్లా, జంట నగరాలకి రిప్రజెంటేషన్, జంట జిల్లాలకు రిప్రజెంటేషన్ లేకపోతే ఎట్లా అని ఆయన ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి ఉన్నారు, సాఫ్ట్ పర్సన్, సీఎంకు బంధువు అవుతారు రేవంత్ రెడ్డికి. రేవంత్ రెడ్డి ఏమో వీళ్ళిద్దరికంటే ఎక్కువ సుదర్శన్ రెడ్డి పేరు చెప్తున్నారండి. ఈ ముగ్గురులో ఇద్దరు ఒకళ్ళకన్నా ఇవ్వచ్చు, ఇద్దరికన్నా ఇవ్వచ్చు. సుదర్శన్ రెడ్డి కానీ రాజగోపాల్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అంటున్నారు. మరి మల్రెడ్డి రంగారెడ్డి నా పరిస్థితి ఏందని అంటున్నారు. అందుకని ఆయన జానారెడ్డి సపోర్ట్ తెచ్చుకొని జానారెడ్డి దగ్గర నుంచి లెటర్ కూడా తెచ్చుకున్నారు. జానారెడ్డి లెటర్ రాశారు, హైదరాబాద్ రంగారెడ్డికి రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పి. ఇండైరెక్ట్ గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఇవ్వద్దని, ఎందుకంటే జానారెడ్డి కూడా నల్గొండ కదా, వాళ్ళ ఈక్వేషన్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జానారెడ్డిని తిట్టిపోశారు ఆ లెటర్ రాసిన తర్వాత. ఏం తక్కువ చేసాం జానారెడ్డికి, ఎందుకంటే మాట్లాడుతున్నాడు, ఆయన కొడుకు ఎంపీ ఉన్నాడు, ఇంకో కొడుకు ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా ఇంట్లో మాత్రం 2 పదవులు ఉంటే తప్పేంది అని అంటారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం కొంచెం సైలెంట్ గా ఆయన ఉన్న పరిస్థితి మనకు అనిపిస్తుంది ఇప్పుడున్న దానిలో. సో మొత్తానికైతే ఈ రెడ్డిస్ లో ఇప్పుడు 6గురిలో ఒక రెడ్డికి ఇస్తారా, 2 రెడ్లకి ఇస్తారా? ఆల్రెడీ మంత్రివర్గంలో సీఎం ఉన్నారు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెడ్డి ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, 4 రెడ్లు ఉన్నారు. సో 6 రెడ్లు అవుతారా, 5 రెడ్లు అవుతారా అన్నది చూడాలి. గతంలో కేసీఆర్ కేబినెట్ లో కూడా 6 రెడ్డిలు ఉన్నారు. సో కాంగ్రెస్ రెడ్డి పార్టీ ఓపెన్ సీక్రెట్, రెడ్డిలే డామినేట్ చేస్తున్నారు. రెడ్డిలు అనాదిగా ఆ పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. సో కేసీఆర్ ఇచ్చినప్పుడు ఇస్తే తప్పైంది అనుకుని ఇచ్చినా ఇవ్వచ్చు. సో దానిలో సుదర్శన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, లేదా ఓన్లీ సుదర్శన్ రెడ్డినా, లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, ఇవి చర్చ జరుగుతుంది. ఇక ఇంకో సామాజిక వర్గం